తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పులివెందుల్లో వైఎస్ఆర్సీపీని ఓడించడం ద్వారా పులివెందుల్లో తమకు బలం ఉందని తెలుగుదేశం పార్టీ నిరూపించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తోంది. అదే సందర్భంలో అన్ని రకాల అధికారాన్ని ఉపయోగించి పులివెందుల ఎన్నికలు గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మరో అస్త్రంగా వైఎస్ సునీతారెడ్డిని తెలుగుదేశం పార్టీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రంగంలోకి దించిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే వైఎస్ సునీతారెడ్డి ఇప్పటికిప్పుడు కడప ఎస్పీని కలవడం, కడప జిల్లాలో పరిస్థితులు సరిగా లేవని ఆమె మాట్లాడడం, తన తండ్రిని చంపిన సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయంటూ ఆమె మాట్లాడడం కూడా తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ లో భాగం అన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. వాస్తవంగా వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి ఆగస్టు 8న ఉంది. వైసీపీ హయాంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి మరణాంతరం వర్ధంతులు, జయంతులు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఆ సమయంలో ఎప్పుడు కూడా పులివెందుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు, ప్రశాంత వాతావరణం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అలాంటి పరిస్థితులు వచ్చాయన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు సునీతారెడ్డికి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు గుర్తు చేస్తూ ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. వైఎస్ సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడకుండా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు విని వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు హితవు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ షర్మిల పనిచేశారు, సెంటిమెంట్ రాజేశారు. ఫలితంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో కొంతమేర నష్టపోయింది. అయితే అప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత కారణంగా వీరు చెప్పినటువంటి మాటలు కొంత పనిచేసి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ అబద్ధపు హామీలు నమ్మి కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీకి వేసి ఉండవచ్చు. కానీ పరిస్థితి మారింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏడాది పూర్తయింది. ఏడాదిలో తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తి ఉంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు రాజేయడం ద్వారా ప్రజల మనసు గెలుచుకోలేరన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కేవలం సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీకి మౌత్ పీస్ గా మారారు తప్ప వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా పులివెందులో అలాంటి పరిస్థితి లేదు. కేవలం రాజకీయాలు చేయడం కోసమే వైఎస్ సునీతారెడ్డి ఎస్పీని కలిశారు. ఎస్పీని ఎందుకు కలిశారని మీడియా అడిగిన సందర్భంలో ఆమె చెప్పినటువంటి సమాధానం కూడా ఎవరు నమ్మేలా లేదన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆమె పులివెందులకు రావడం, పులివెందుల్లో పరిస్థితులు బాగాలేవని మాట్లాడడం, గతంలో తన తండ్రి చనిపోయినప్పుడు ఉన్న పరిస్థితులు ఉన్నాయని మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లో భాగం. ఆ స్క్రిప్ట్ లో భాగంగానే ఆమె మాట్లాడుతున్నారు తప్ప వాస్తవం కాదు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పులివెందుల ప్రజలు తెలుసుకున్నారు, కడప జిల్లా ప్రజలు తెలుసుకున్నారు. యావత్ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మారుతున్నటువంటి తరుణంలో వైఎస్ సునీతారెడ్డి సెంటిమెంట్ రాజకీయాలు కడపలో పనిచేయవు, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పనిచేయవు. ప్రజలకు వాస్తవం తెలిసి వచ్చింది. ఎవరు రౌడీజం చేస్తున్నారు, ఎవరు రాజకీయం చేస్తున్నారు అనే అంశం గురించి ప్రజలకు పులివెందుల్లో స్పష్టంగా తెలిసింది. పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేసినటువంటి సందర్భం, పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వైఎస్ సునీతారెడ్డి ప్రజల సెంటిమెంట్ రాజేయాలని ప్రయత్నిస్తే మాత్రం అది బూమ్రాంగ్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.